వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు, ఈ 2026వ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం అనేది అతి గొప్ప అయినటువంటి సంవత్సరం. దీనికోసము మనము దాదాపుగా నేనైతేనండి 25 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను 2026 వస్తుందని. కాబట్టి ఈ 2026 సంవత్సరం చాలా రాశుల వారికి కలిసి రాబోతుంది. దాంట్లో ఒకటి మేజర్గా ఏంటంటే కనుక సింహరాశి. ఎందుకంటే శని భగవానుడు అశుభ దృష్టి ఉంది, కేతు అశుభ దృష్టి ఉంది, రాహు అశుభ దృష్టి ఉంది, గురువు అశుభ దృష్టి ఉంది. కానీ చలాయించుకుని బతికి రాశి ఉందంటే కనుక సింహరాశి. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎత్తుకున్నా కూడా మళ్ళీ పుంజుకునేటువంటి రాశి ఉందంటే సింహరాశి. అలాంటి సింహరాశి వారికి 2026 సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు కూడా, జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. శని భగవాని అశుభ దృష్టి ఉండి ఎక్కడైనా కొని భయాన్ని ఇస్తే కూడా అవి కొనలేని పరిస్థితి, ఎక్కడైనా మాట్లాడితే శత్రువులు అయితే భయం, ఉన్న జాబ్ మానేస్తే జాబ్ రాదు అని భయం, జాబ్లో వెసులుబాటు లేనది భయం, అసలు ఉన్న దగ్గర ప్రమోషన్స్ రావు, ఇంక్రిమెంట్స్ ఉండవు, జాబ్ ఏం చేయాలో అర్థం కాదు, కానీ మానేస్తే బయట దొరకపోతే భయం, మళ్ళీ ఇలానే ఉంటే కష్టం, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, నిద్ర పట్టదు, చికాకులు ఉంటాయి. ఇది 2025 సంవత్సరం పరిస్థితి. ఇలాంటి వారికి కూడా ఉపశమనం లభ్యపడుతూ ఉంది 2026. కాబట్టి ఈ 2026 సంవత్సరం సింహరాశి వారికి అద్భుతంగానే ఉండకపోయినా పర్వాలేదు అనిపించుకునేలా ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇక మొదటిగా వీరికి ఆకట్టుకునే తత్వము, ఎందులైనా సరే చలాకితనము, ఇంట్లో ఒకరైనా సింహరాశి వారు పుడితే ఇంక వేరే వారు ఏ పని చేయకపోయినా నడుస్తుంది. ఎందుకంటే అందరినీ అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట ఏదో విధంగా. అలాంటి సింహరాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు అయితే కనుక బ్యాంక్ లోన్ రావటము, ఎక్కడైతే భయాన్నిచ్చారు కొనుక్కోవటము, జాబులు వెసులుబాట్లు, వారి మీద వారికి ధైర్యము, నమ్మకము, ఆలోచన, ఎలా అయినా నేను జయిస్తాను, ఎలా అయినా సాధిస్తాను, మాట పడే అవసరం లేదు అనే ఒక నిర్ణయానికి ఖచ్చితంగా వస్తారు.
మాట మాత్రం పడరు. పడరు. మాట పడరు. పడ్డారంటే దానికి కక్ష అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. వేరే విధంగా తీసుకుంటారు వాళ్ళు. అలాంటి సింహరాశి అనమాట వాళ్ళది. కక్ష వాళ్ళు కనిపించేలా తీర్చుకోరు. కానీ వాళ్ళకి తెలియచేస్తారు ఎదుటి వాళ్ళకి. నువ్వు ఇలా ఉన్నావు, ఇలా అన్నావు కాబట్టి ఇదిగో నీకు రిటర్న్ గిఫ్ట్ ఇది అని చెప్పేసి అని వారికి ఖచ్చితంగా తెలియజేసేటువంటి రాశిలో ఉంటారు. కాబట్టి ఈ 3 మాసాలు కూడా వారికి కొంతమేర వెసులుబాటు అయితే లభ్యపడుతుంది. ఈ 3 మాసాలు వారికి బాగుండాలి అనుకుంటే గనక ఎక్కడైనా సరే మాసానికి ఒకటి వేప చెట్టు రోడ్డుకి ఇరువైపులా నాటమని చెప్పిన అశోకుడు. రోడ్డు మీద నాటితే అడ్డం, అందుకని రోడ్డుకి అటో ఇటో నాటాలి. కాబట్టి రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ రోడ్డు పక్కన నాటికి దానికి నీళ్లు పోస్తూ ఉంటే గనక వారిలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కొంతమేర తగ్గుతాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే గనక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలన్నా బ్యాంకింగ్ రంగాలు కానీ, ఐటీ రంగాలు కానీ, నేవీ కానీ, పోలీసులు కానీ, ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో కానీ, అలానే బీఈడి చదివినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇలాంటి వాటిలో ఏదైనా ఉంటే కనుక బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసి ఉంటే కనుక వాళ్ళకైతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్లు వచ్చే యోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు దానికి వెళ్ళి ఆలోచన చేయాలి, దానికి వెళ్ళి అడుగులు వేయాలి, దానికి వెళ్ళి కార్యాచరణ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి పని అవుతూ ఉంటుంది. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు ముందుగా ఈ 3 మాసాలు వారు అనుకున్నది సాధించాలంటే కనుక జూన్ వరకు అనుకున్నది సాధించాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం కానీ, శివాలయంలో పంచామృత అభిషేకం కానీ చేయించుకోవాలి. అలా చేయించుకున్నట్లయితే వారి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైనా పొలాలు కొంటాము, ఇల్లు కొంటాము, స్థలాలు కొంటాము, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. గోల్డ్ కొంటాం, సిల్వర్ కొంటాం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా విలువైన వస్తువులు సేకరించేందుకు వీరు చేస్తుంటారు. అలానే పిక్నిక్లు కానీ, టూరిజం కానీ వెళ్తూ ఉంటారు. అలానే మోటార్ ఫీల్డ్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసాలు చేస్తుంటే కనుక. అలానే ఐటీ రంగంలో ప్రయత్నం చేసి నిరుద్యోగులకు జాబ్ కావాలనుకుంటే, ఆరోగ్య సమస్యలు చూసుకుంటే కనుక కొంతమేర వీరికి నరాలకు సంబంధించినవి, ఎసిడిటీకి సంబంధించినవి, ఒబెసిటీకి సంబంధించినవి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇలాంటి వాటితో కొంతమేర ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. స్ట్రెస్ నుంచి వీరికి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ స్ట్రెస్ అనేది లేకుండా చేసుకోవాలి. ఈ 3 మాసాలు కూడా స్ట్రెస్ అవ్వకుండాను, అన్ని రకాల ఇబ్బందులు కలగకుండా అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఏదైనా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ ఒక గురువారం రోజున ముడుపు కట్టుకోవాలి. ఎల్లో క్లాత్ లో ముడుపు కడితే కనుక స్వామివారి ఆలయంలో కట్టుకుంటే కనుక వీరికి అలాంటి ఇబ్బందులు లేకుండా గ్రహరీత్యా కూడా వీరికి బాగుంటుంది. అలానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైనా దూర ప్రయాణాలు చేయడం, పిక్నిక్ వెళ్ళటం, పిల్లలు పుట్టేదానికి అంటే పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టేదానికి కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేయడం కానీ, లేదా పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకునే యోచన కానీ, డబ్బు సంపాదించే విషయాలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. కాబట్టి అలానే వీరికి ఏదైనా ట్రస్టులు నిర్మించాలన్నా, కార్యమండలి చేయాలన్నా కూడా, ధర్మ సందేహాలు చూడాలన్నా కూడా, అలానే ధర్మస్థలాలకి కానుకలు ఇవ్వాలన్నా, లేకపోతే గుళ్ళు, ఆలయాలకి నిర్మాణం చేయాలన్నా, అనాథాశ్రమాలు, ట్రస్టులా నిర్మించాలన్నా కూడా అలాంటి వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వేరే ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళే ఇండస్ట్రీలు స్థాపించేలాగా, ఏదైనా ఫైనాన్షియల్ గా మంచి సెటిల్ అయ్యేలాగా, మంచి వ్యాపారంలో నిపుణులు అయ్యేలాగా, టీ షాపులు, కాఫీ షాపులు, బడ్డీ బొంకులు, హోటల్స్ లాంటి నిర్మాణంలో వీళ్ళు కూడా అడుగు పెట్టేసి మంచి స్థిర స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొనసాగాలి, అన్ని రకాల రంగాల్లో బాగుండాలనుకుంటే కనుక వీరికి పరిహార నిమిత్తం కూడా ఈ 3 మాసాలు చేసుకోవాల్సిన ఏమిటంటే కనుక వారికి కొబ్బరికాయ ఉంటుంది. కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి తనకు తానే క్లాక్ వైజ్ గా 7 సార్లు దిష్టి చేసుకొని పగలగొట్టకుండా పారేయడం నీటిలో కానీ, పొదలడం చెట్లలో కానీ వేయాలి. ఏదైనా మాసంలో ఒకసారైనా, 2 మాసాలు ఒకసారైనా సరే నది, సముద్రం, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, వాగు, కోనేరు ఇలాంటి వాటిలో ఏదైనా స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఈ స్నానం ఆచరించేప్పుడు గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో తీసుకుని వెళ్ళేసి అక్కడ వదిలినంటే కనుక పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఆ పితృదోషాలు పోతాయి. కాబట్టి సంవత్సరానికి 1 రోజులో వచ్చేటువంటి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోయేలాగా మాసంలో లేదా 2 మాసాలు ఒకసారి ఇలాంటి నది స్నానం చేస్తే చాలా మంచిది వీరికిను. అలానే వీరికి ప్రతిరోజు కూడా ఏదైతే తెల్ల ఆవాలు పౌడర్ తినడం వల్ల మంచి జరుగుతుంది. లేదా మెంతులు వాటర్ వేసుకొని ఆ మెంతులు తెల్లవారిన తర్వాత నైట్ పూట వాటర్ వేసుకుని తెల్లవారిన తర్వాత తాగడం వలన వీరికి మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటాయి. కాబట్టి వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి రెడ్ అండ్ పింక్ అండ్ గులాబీ కలర్, ఈ 3 కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి కనుక 5 and 7 and 3 3 నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు కూడా తూర్పు లేదా పడమట 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి విధానం కూడా అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇంకా జాతక ప్రకారంగా కలిసి రావట్లేదు, నాకు ఏదో అవుతుంది అనే ఒక అవనమ్మకం ఉన్నా, అసలు నాకు ఏదో జరుగుతుందండి, నాకు మైండ్ పనిచేయట్లేదు, నీకు ఎవరు పలికించిన కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, తినాలనిపించట్లేదు, ఏదో చికాకుగా ఉంటుంది, ఒంటరిని అయిపోతున్నాను, ఎవరు పడిస్తే వాళ్ళకి దూరం అయిపోతున్నాను, నాకు అసలు నాకు అర్థం కావట్లేదు, ఏముంటుంది భార్య భర్తల మధ్య దూరం అయిపోతున్నాం, పిల్లలు దగ్గరేయట్లేదు, ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, తెలివితేటలు ఎదగలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచన మీకు ఎవరికైనా ఉందంటే కనుక ఖచ్చితంగా అది ఎవరో మీ మీద చేయించిన క్రే వల్ల అయి ఉంటుంది. ఆ క్రేలు ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. అందులో ఏదైనా మీకు
చేయిస్తే కనుక మీరు అంటే పడని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు, మీరు ఎదగకూడదని తత్వంతో ఉన్నవారో మీ మీద చెడు క్రియలు చేపిస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఎదుగుతారు. ఎదిగేదానికి ఆటంకం ఉంటుంది. కాబట్టి ఏదైనా మంచి గురువుని, సమీపంలో ఉన్న గురువుని సంప్రదించినట్టే కనుక మీకు అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గమే దొరుకుతూ ఉంది. ఈ రకమైన ప్రయత్నం చేసి అదృష్టవంతులు వచ్చి 2020 సంవత్సరంలో అదృష్టవంతులు ఒకరిగా ఉండొచ్చు సింహరాశి వారు కూడా.